నమస్తే అండి. ఈరోజు మనము 5 ఎర్లీ లంగ్ క్యాన్సర్ సైన్స్ తెలుసుకుందాం. ఎర్లీగా మనం లంగ్ క్యాన్సర్ సైన్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ సింప్టమ్స్‌కి మీరు కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఏంటంటే అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ కాఫ్. దగ్గు రెగ్యులర్‌గా రావటం, ఆ దగ్గు అనేది మోర్ దెన్ 3 వీక్స్ కనుక పర్సిస్ట్ అవుతుంటే బాడీ ఈజ్ ట్రైయింగ్ టు గివ్ యూ సిగ్నల్ అండి. సో గుర్తుంచుకోవాలి. తర్వాత దగ్గుతో పాటు ఛాతీ నొప్పి రావటం. సెకండ్. థర్డ్ వచ్చేసి బరువు తగ్గటం, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్. మీరు అనుకోవటం లేదు బరువు తగ్గుదామని, కానీ బరువు తగ్గుతున్నారు. థర్డ్. ఫోర్త్ వచ్చేసి దగ్గుతో పాటు కొంచెం మైల్డ్గా రక్తం పడటం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది కొంచెం రక్తం పడుతుంది, గొంతేదో నొప్పిగా ఉందిలే అని వదిలేస్తూ ఉంటాము. దగ్గుతో కనుక రక్తం పడుతుంది, కొంచెం మైల్డ్గా పడినా కూడా సీరియస్గా తీసుకోవాలి. అది ఎర్లీ లంగ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కిన్ మీద కానీ ఆర్ బాడీలో ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ కానీ బ్లాక్ లీజన్స్ కానీ ఉన్నాయి అంటే, న్యూగా స్వెల్లింగ్స్ కానీ కణుతులు వస్తున్నాయంటే జాగ్రత్తగా ఉండాలి. అది లంగ్లో ప్రైమరీ ప్రాబ్లం ఉండి అండ్ దీన్ని సెకండరీ ప్రాబ్లం లాగా మీకు లంగ్స్లో పడుతున్నట్టు అనుకోవాలి. సో ఇది 5 ఎర్లీ లంగ్ సైన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండి. దీని గురించి ఎందుకు ఇంత మనం స్ట్రెస్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, మన భారతదేశంలో 70-80% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ అన్నీ కూడా స్టేజ్ 4లోనే కనుక్కుంటున్నారు. స్టేజ్ 4లో కనుక్కోవటం వల్ల మీకు వన్స్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో కనుక్కుంటే పేషెంటు బతికే అవకాశం సంవత్సరం లేదా సంవత్సరం కన్నా కొంచెం ఎక్కువ, అంతే. అదే మీరు స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ మనం లంగ్ క్యాన్సర్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఆ లంగ్ క్యాన్సర్ని మనం 100% క్యూర్ కూడా చేయొచ్చు సర్జరీ చేసి. అంత డిఫరెన్స్ ఉంది. అంటే 1 సంవత్సరంలో చనిపోయే వాళ్ళని మనము లైఫ్ లాంగ్ ఏ ఇబ్బంది లేకుండా బతికిచ్చే అవకాశం ఉంది. సో ఇది ఆ ఒక్క పేషెంట్కే కాదండి, పేషెంట్ ఫ్యామిలీ మొత్తానికి కూడా అదొక వరం కదా, అవునా? సో అందుకని ఈ 5 ఎర్లీ సైన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ జాగ్రత్తగా గుర్తుంచుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసి కావాల్సిన టెస్ట్ కానీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కనుక మీరు తీసుకుంటే మీరు మీ జీవితాన్నే కాదు మీ ఫ్యామిలీ జీవితాన్ని కూడా మార్చేసే అవకాశం ఉంది. నమస్తే.